గడిచిన కాలంలో ప్రభు యేసయ్య మీరు ఎంతగానో మిక్కిలిగా ప్రేమించి ఒక రోజున మీకు వృత్తాంతం దినమున ప్రభు యేసు మమ్మ సజీవ లెక్కలో ఉంచినందుకునైనా మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రినైనా. నా నామ నిమిత్తం ఎక్కడైతే ఇద్దరు కొడుకును ప్రార్థన చేయించినాను దేవు అక్కడ నేను ఉంటానని చెప్పారు ప్రభు. ఈరోజు నీవు తండ్రి అయినా మా మధ్య ఉన్నందుకునైనా మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఎందరో ప్రభు వేసే ఈ రోజును చూడలేక కదించిపోయారు ప్రభా తండ్రి అయినా. అయినప్పటికీ ప్రభు సజీవులకు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అయినా స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ 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 స్తోత్రం తండ్రి. నాయన నిండా నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మారిన వాడు మార్పు లేని వాడనైనా మాట తప్పని వాడ మిస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవ. స్తోత్రం అయ్యా నాయన, స్తోత్రం తండ్రి. నాయన ఈ వృద్ధాంతం దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రభు యేసయ్య ఆయన యేసయ్య ఇదిగోనైనా అనారోగ్య బిడ్డల ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఏ బిడ్డలు ప్రభు యేసయ్యనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభు తండ్రి. అయినా చెప్పిన రోగంతో బాధపడుతున్నారు ప్రభు తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆయన ఈ గాయపడిన హస్తాలతో వాళ్ళు ఉంటాడు ప్రభు. ఆయన సంపూర్ణ స్వస్థలను యేసయ్య అయినా ఏ స్నామం వరకు కలుగుడు కాక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ఆయన తెలుసు జ్ఞాపకం చేసుకుని ప్రభు. అయినా ఆ బిడ్డ ప్రభు తండ్రి కడుపు నొప్పుతోనైతే బాధపడుతుంది ప్రభు తండ్రి. యేసయ్య అయినా ఆ బిడ్డ ముట్టండి ప్రభు. అయినా స్వస్థపరచండి ప్రభు. బలాన్ని దయచేయండి ప్రభు. అయినా మీకు జ్ఞానాన్ని ఆ బిడ్డకి ఆ బిడ్డ మీద నింపండి ప్రభు. అయినా స్వస్థపరచండి ప్రభు. స్వస్థపరిచి యెహోవా ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అయినా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ యొక్క సన్నిధానంలో ప్రభు ఆ బిడ్డ సాక్షిగా నిలబెట్టండి ప్రభు తండ్రి. స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. అయినా ఆయన ముట్టండి ప్రభు. బలాన్ని దయచేయండి ప్రభు. ఆరోగ్యం దయచేయండి ప్రభు. స్వస్థత దయచేయండి ప్రభు. స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అలాగే చంద్రబాబు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ గాయపడిన హస్తాలతో మీరు ముట్టండి ప్రభు. ప్రభు ఇదిగో ప్రభు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారు ప్రభు వేసే బలాన్ని దయచేయండి ప్రభు. మీ చిత్తంలోనైనా నరాలకు ప్రభు వేసి మీకు శక్తిని మీకు బలాన్ని వేస్తున్నాము అప్పుడే కలుగుడు కాక స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఆ బిడ్డ కూడా ప్రభు యొక్క మందులో సాక్షిగా నిలబడిన ప్రభు ఆయన సహాయం దయచేయండి. అలాగే మొత్తగాని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు నీవు గొప్ప కార్యాలు చేస్తావని నమ్ముచున్నాం ప్రభు తండ్రినైనా. నువ్వు చేయగల గొప్ప దేవుడు ప్రభు. అయినా నీకు అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రభు. ప్రతి దేవుడు నీకు సాధ్యమే తండ్రి. మంత విషయం కూడా తండ్రి అయ్యా మీ ఒంటికైతే ప్రభు తండ్రి అయినా ఇసుక రేణు కొంత కసగా చాలా చిన్నది ప్రభు తండ్రి. అయినా ఆవిడ నీవు ఉంటని ప్రభు. అయినా స్వస్థపరచని ప్రభు తండ్రి. ఎటువంటి ఏ అనారోగ్యమైన ఆవిడకైనా నీవు ఇచ్చినా కూడా ప్రభు అయినా యేసయ్య ఆవిడకి తట్టుకునే శక్తిని ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. బలాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అయినా ఆపరేషన్ కూడా లేకుండా ప్రభా యేసయ్య కేవలం ప్రభు ప్రార్థనతో ప్రభా యేసయ్య ఆ బిడ్డ మీరు స్వస్థపరచండి ప్రభా. అయినా మనుషుల మీద ఆధారపడకూడదు ప్రభా తండ్రి. ఆ బిడ్డ విశ్వాసముతో మీ మీద ఆధారపడాలి ప్రభా. అయినా అటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి. అయినా స్తోత్రం తండ్రి. అయినా యేసయ్య స్తోత్రం తండ్రి. అయినా మక్కలకు జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను జ్వరం నుంచి విడుదల కలిగించను ప్రభా. శక్తిని దయచేయను ప్రభా. బలాన్ని దయచేయను ప్రభా. అంతగానో కూడా ప్రభా యేసయ్య నేను అనారోగ్యం నుంచి విడిపించను ప్రభా. శక్తిని బలాన్ని అప్పుడు కూడా దయచేయను ప్రభా. నేను స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇంకనైనా ఏ సన్నిధానికి వస్తున్న ఏ బిడ్డలు ప్రభా అనారోగ్యంతో బాధపడతారు ప్రభా. చిన్నలైతే ఏమి పెద్దలైతే ఏమి ప్రభా యేసయ్య యేసు నిబంధన రక్తంలో ప్రభా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థ విడుదలనైనా కలుగును కాక స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. అయినా ఇదిగో ప్రభు నైనా ఏ కుటుంబం ప్రభు నేను యేసయ్యనైనా సమాధానం లేక ప్రభు యేసయ్యనైనా ఇదిగో నేను రుణబాధలతో వెళ్ళిపోతున్నాను ప్రభు తండ్రి. అయినా నేను మీ చిత్తంలోనైనా రుణబాధ నుంచి విడుదల కలిగించిన ప్రభునైనా సహాయం దయచేయని ప్రభునైనా ఏ కుటుంబం సమాధానం లేక ఉన్నా ప్రభు యేసయ్య సమాధానం కలగచేయని ప్రభు. ఏకరీత మనసు కలగచేయమని ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రం తండ్రి. నైనా స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. యవన బిడ్డల జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి. నైనా స్తోత్రం తండ్రి. అయినా యేసయ్య ఇదిగో ప్రభు యేసయ్య ఇహపరమైన నైనా వాటికి నైనా నేను ఆ బిడ్డలు ప్రభు ప్రేరేపించబడకుండా ప్రభా తండ్రి. నైనా చిన్న వయసులో నుంచో ప్రభు తండ్రి యేసు మీ పరిచయం చేసేలాగా ప్రభు యేసయ్య అయినా సహాయం దయచేయండి ప్రభా. నైనా
కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా అయిన ప్రతి యవ్వన బిడ్డలు మీరు దీవించండి తండ్రి ప్రభా. మీ ఎడలపై భక్తులు కలిగి బిడ్డలు మీరు మార్చని ప్రభు అయినా సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ఏ బిడ్డలు ప్రభా మీకు ప్రభు తండ్రి అయినా గర్భఫలం లేక బాధపడుతున్నారు ప్రభా తండ్రి. యేసయ్యా నైనా స్తోత్రం తండ్రి అయినా మీ చిత్తంలో గర్భఫలం తెరవండి ప్రభా. అయినా గర్భఫలం ఏమో ఇచ్చిన బహుమానం అని చెప్పారు ప్రభా తండ్రి. అటువంటి ప్రభు ఏ బిడ్డలైతే ఉన్నారు ప్రభు అయినా మీ చిత్తంలో గర్భఫలం తెరవండి ప్రభు. అయినా గర్భంతో వాళ్ళకైనా సుఖమైన ప్రసవాన్ని దయచేయడం ప్రభు, మంచి ఆరోగ్యాన్ని దయచేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి. అయినా వ్యసనానికి బాల్సిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నైనా నేను ఏ బిడ్డ ప్రభు వేసే అనేకమైన వ్యసనాలతో చిక్కుబడి ప్రభు నలిగిన ప్రభు వేసే ఆ వ్యసనాల నుంచి రాలేకపోతున్నారు ప్రభా తండ్రి. స్తోత్రం పరు ముఖ్యంగా ప్రభా ఈ ఊరిలో ప్రత్యేకైనా వేసే తాగుడు వేసిన బిడ్డలు ప్రభు వేసే ఘోరంగా ప్రభు వేసే చెడిపోతున్నారు ప్రభా తండ్రి. నైనా వేసే అయా మార్చండి ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి. అయా మార్చండి ప్రభా, బిడ్డగా మార్చుకోని ప్రభా, మీకు పరిచయంగా వాడుకోని ప్రభు. నైనా సహాయం దయచేయండి ప్రభా, వ్యసనం నుంచి విడిపించండి ప్రభా. స్తోత్రం తండ్రి. నైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అయినా జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి చిన్న బిడ్డ కూడా మీరు దీవించడం ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అయినా ఇదిగో తండ్రి మా పరిచయాలు మీరు దీవించండి ప్రభా తండ్రి. ఆదివారం జరిగిన ఎన్నో ఆరాధనలు మీరు దీవించండి ప్రభా. సండే స్కూల్ మీరు దీవించండి ప్రభా. మంగళవారం జరిగే ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. బుధవారం జరిగే బైబిల్ స్టడీ మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. గురువారం జరిగే కొడుకుని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. శుక్రవారం జరిగిన విజ్ఞాపన ప్రార్థన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. శనివారం జరిగే సండే స్కూల్ మీరు దీవించండి ప్రభా. స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ప్రతి నెలలో ప్రభా చివరి శనివారం జరిగే ఆన్లైన్ ప్రేయర్ మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ప్రభా ఈ మొదలకి వస్తున్న ఏ బిడ్డ ప్రభు అయినా ఏసే రక్షణ తీసుకోలేదు ప్రభా. మీ చిత్తంలో రక్షణ తీసుకునే కృపణైనా అయినా ఏ బిడ్డ రక్షణ తీసుకో ఆ బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రం తండ్రి. తండ్రి స్తోత్రం తండ్రి. ఈ పరిచయం మీరు దీవించండి ప్రభా. మా పాశం కూడా మీరు దీవించండి ప్రభా. వాళ్ళ రాకపోకలు మీకు కృపా కాపులు ఉంచండి ప్రభా. మంచి ఆరోగ్య విలువలకు దయచేయండి, బంధువులకు దయచేయమని పాప దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అయ్యా ఈ యొక్క ప్రార్థనలో తప్పుదం ఉంటే క్షమించమని మా ప్రియ రక్షకుడు అయిన యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నాకు విడలో ఆదరణ
దేవుని వాక్యంలో ఉందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచన భాగాన్ని నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మొరుగుపెట్టిన అమ్ముగా చేసి తన అమ్ముల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ప్రార్థన చేసి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవముగలైన నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నా తండ్రి ప్రభా, ఈ పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా అయినా మీరు స్తుతుకున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో శ్రేష్టమైన వాక్య ధ్యానంలోకి మేము వచ్చిండగా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీ స్వరాన్ని వినిపింపు చేయమని అడుగుతున్నాం. నా తండ్రి ప్రభా, వినగలిగే చెవులు, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. నన్ను మీ నోటి బోరగా వాడుకొని పరిశుద్ధాత్మ సహాయం నాకు మీరు అనుగ్రహించమని క్రీస్తు పేరున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన చేతి నీడ. మామూలుగా నీడ గురించి మనం గమనిస్తే షాడో కదా, ఇంగ్లీష్లో ఏమంటారు? షాడో. నీడ. నీడ ద్వారా దేవుడు మనతో శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. పెద్దలు అంటారు కదా, తోడు నీడ ఉండాలంటారు. తోడు అంటే ఎవరికి తోడు? ఒక భర్తకి ఎన్న చంద్రన్న ఎవరు ఉండాలా? భార్య తోడు ఉండాలా. వైఫ్ కదా, నైఫ్ కాదు. అలాగే భర్తకి భార్యకి సునీల్ గారు. అలాగే మనం చూస్తే తోడు. నీడ అంటే ఒక షెల్టర్, అంటే వారు నివసించడానికి ఒక గుడారం. కాబట్టి పెద్దలు అంటారు తోడు నీడ, తోడు నీడ ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మనం గమనిస్తే ఒక భక్తుడు అంటాడు, నీడంట ఒక టెర్రర్ లాంటిదంట, అది భయభ్రాంతులు చేస్తుంది. చాలా మంది మనం గమనిస్తే తన నీడను చూచుకొని మరణించిన వారు చాలా మంది ఉన్నారంట, భయపడి. ఎందుకంటే నన్ను ఎవరో వెంబడిస్తున్నారు, అదిగో నన్ను ఆ నీడ నన్ను భయపెడుతుందని తన నీడనే తను చూసుకొని భయపడినటువంటి వారు మనము చూడొచ్చు. కాబట్టి ఆ నీడ భయాన్ని కూడా కలగజేస్తుంది. తర్వాత కొన్ని నీడలు ఉంటాయి, ఆ నీడలు మనల్ని శాంతి తీరుస్తాయి, మనకు విశ్రాంతినిస్తాయి. ఆ నీడలు. మేము ఒకసారి తడ దగ్గర వరదయ్యపాలెం తెలుసుకుంటారు కదా, వాటర్ ఫాల్స్ అని వెళ్ళాం, బంధువులు అందరూ ఎవరు బిడ్డలు. అక్కడ మాకు ఎక్కడ చెట్లు లేవు, కొంత దూరం నడవాలి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఎండలో నడుచుకుని వెళ్తుంటే మాకు అసలుకి ఎంత నీళ్లు తాగినా దాహం తీరడం. తర్వాత ఆ తలుపు వేసేది. ఆ తర్వాత ఆ కొంత దూరం నడుస్తున్నప్పుడు ఒక చెట్టు కనిపించింది. వెంటనే త్వరగా అక్కడికి వెళ్ళాలా, ఎందుకంటే అక్కడ నీడ కొంచెం నీడగా ఉంది, నీడ దొరుకుతుందని గబగబా వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకు. నీడ మనకు విశ్రాంతినిస్తుంది. తర్వాత కొంచెం మనకు ఆ నీడ కింద ఉంటే మనకు తృప్తి, నీడ దొరికిందిరా, మనకు హాయిగా ఉంది అనుకుంటా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా నీడ కొన్నిసార్లు కొన్ని దగ్గరకు వెళ్ళకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నీడలు ప్రమాదకరమైన, అక్కడ ఇంటు మార్కు రెడ్ సింబల్తో ఆ మార్కు గీసుంటారు.
ఎందుకంటే అక్కడికి వెళ్ళకూడదు. మనం అనుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కొంచెం సేపు సేద తీర్చుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, కొంచెం సేపు ఉపశమనం కలుగుతుంది అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రమాదకరమైనగా ఉంటుందని రెడ్ సింబల్తో ఉంటాయి, రాసుంటారు పెయింట్తో, ఇది డేంజర్. కరెంటు దాన్ని ఏమంటారండి, ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి, అక్కడ ఏముంటుంది, రెడ్ సింబల్ వేసి బొమ్మ పెట్టుంటారు. అక్కడ చోట్లకి వెళ్ళకూడదు, కొన్ని ప్రమాదకరమైనవి. అయితే దినాన ఏ నీడ కిందకి మనం వెళ్ళకూడదు, ఏ నీడ కిందకు మనము వెళ్ళకూడదు, ఏ నీడను మనం ఆశ్రయించకూడదు. దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనం కొన్ని మాటలు, కొన్ని నీడల గురించి మనము ఈ దినాన ధ్యానించుకుందాం. నాతో కూడా మీరు ప్రయాణం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము, కరెంటు లేదు, ఫ్యాన్ కూడా లేదు కాబట్టి మీకు కనిపిస్తుందా లైటింగ్? రైట్, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం గమనిస్తే, అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మును ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి. ఇక్కడ గమనిస్తే చెట్లన్నీ అంట ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. మనుషులు మన మీటింగ్లు పెట్టుకునేది యొక్క వాళ్ళు కూడా చెట్లన్నీ కూడా కలుసుకొని ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకొని అంటే మనకు కూడా ఒక రాజు ఉండాలి, మనల్ని కూడా ఒకరు పరిపాలించాలి, కాబట్టి మనము ఆ నీడ క్రిందకు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్తున్నాయంట. అక్కడ గమనిస్తే ఆ 9వ అధ్యాయంలోనే పైన గమనిస్తే అక్కడ ఒలీవల చెట్టు ఉంది. ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్తున్నాయి. వెళ్ళి ఒలీవ చెట్టు మాకు నువ్వు రాజుగా ఉండు, మమ్మల్ని పరిపాలించు, నీడ క్రిందకు మేము వస్తామంటే వద్దొద్దు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను మీకు రాజుగా ఉండను నో అని చెప్తాను. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టు, అక్కడ మనం గమనిస్తే చెట్లన్నీ 9వ అధ్యాయంలో అక్కడ మీరు చదివితే తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అంజూరపు చెట్టు మాకు నీవు రాజుగా ఉండు, మేము నీ నీడ కింద ఉంటాం. నేను ఉండను, నేను మీకు రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను ఉండనండి అని చెప్పారు. సరే ఎట్టప్పా అనుకుంటుంటే అక్కడ ఇంకో చెట్టు ఉందంట. ఏం చెట్టు ఉన్నాయి చూడండి, ద్రాక్షావళి. అక్కడికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి ద్రాక్షావళి, నువ్వు మాకు రాజుగా ఉండు, మమ్మల్ని పరిపాలించు, మాకు రాజుగా ఉండు అంటే ద్రాక్షావళి చెట్టు కూడా ఏమంటుంది, నేను ఉండను అంటుంది. అప్పుడు 14వ వచనంలో మనం చూస్తే అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ఎక్కడికి వెళ్ళాయంట, ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. ఏ చెట్టుకి వెళ్ళి లాస్ట్కి ముండ్ల పొద అంటే ఎట్టుంటుందమ్మా, పాన్పుగా ఉంటుందా, చక్కగా ఉంటుందా, ఎట్టుంటాయి ఏమ్మా జయం గారు? గుచ్చుకుంటాయా? అవి నొప్పి కలగజేస్తాయి కదా. ముండ్లో చెట్టు నీడను కావాలని మరి రాజుగా ఉండమంటే రండి నా యుద్ధకు అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దగ్గరకు రండి అంటుంది. ఈరోజు లోకాధిపతి లోకంలో అవన్నీ కూడా లోకానుసారంగా ఉంటున్నటువంటి అవన్నీ వారు పిలుస్తుంది. నువ్వు పాపం చేయాలా, నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు నా దగ్గర ఉన్నాయి, రండి. నువ్వు అపవిత్రంగా జీవించాలనుకుంటున్నావా, రండి నా వద్దకు. లోకం ఆహ్వానిస్తుంది. ఈ ముండ్ల చెట్టు, రండి నా ఎద్దుకు రండి, నేను మీకు నీడనిస్తాను.
నీడనిస్తా, నేను మీకు నీడనిస్తా రండి అంటూ. చూడండి, ముళ్ళ పొద చెట్టు నీడ, మరి అది నీడనిస్తానంటుంది. ముళ్ళ పొదలంటే దానికి ఏముంటాయండి? ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ చెట్టుకి అవి గుచ్చుకుంటే నొప్పి కలుగజేస్తాయి, బాధ పెడతాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అనేది ఏం చేస్తుంది? బయటికి తీసుకుని వస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుందమ్మా? రాదా? బ్లడ్ వస్తుంది, బయటికి తీసుకుని వస్తుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. పోయి ఆ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నీడను కోరుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమైనది, అపాయకరమైనది. ఆఫ్రికా ఖండంలో అంట అక్కడ ఆ ముళ్ళు చెట్టు ఒకటి, ఆ ముళ్ళు అంట పాదాన్ని గుచ్చుకుంటే, శరీరాన్ని గుచ్చుకుంటే 1 గంట హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతారంట. విషపూరితంగా ఉంటుందంట ఆ ముళ్ళు. అక్కడ గవర్నమెంట్ వారు దాన్ని ఎక్కడుందో చూసి ఆ చెట్లన్నిటిని కొట్టించేశారు. అయితే పరిశోధనలో ఇంకా ఎక్కడో ఒక దగ్గర చెట్లు ఉన్నాయని తెలియదు. విషపు ముళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళ పొద మనకు ఏమి నేర్పిస్తుందంటే, మనందరికీ తెలుసు, ఆ ముళ్ళు మనకు గుచ్చుతుంది, శరీరాన్ని బాధ పెడుతుంది, నొప్పిని కలగచేస్తుంది. మరి అటువంటి ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించకూడదు అంట బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చూస్తే అనేక మంది ఆ ముళ్ళ పొదల లాంటి మనుషులు కూడా ఈ లోకంలో ఉంటారమ్మా, ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాటల ద్వారా గుచ్చుతూ ఉంటారు, క్రియల ద్వారా గుచ్చుతూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మీకు ఉదాహరణకి కొన్ని చూపిస్తాను, చూడండి. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఇక్కడ మనం గమనిస్తే ఆ పైన వచనంలంతా చూస్తే ఈ పేరు ఏం పేరంట? విసిగించే పేరు పెనిన్న. అక్కడ ఎల్కానాకు ఎంతమంది భార్యలమ్మా? వాళ్ళకి ఎప్పుడైనా భాష వాళ్ళు కిసి పెట్టరు, మీరు కిసి పెడతారా? మీరు నేర్చుకోవాలి ఇవన్నీ కదా. ఎల్కానా అనేటటువంటి ఆయనకు 2 భార్యలు. గుర్తుపెట్టుకోండి, రేపు క్విజ్లో అడుగుతారు, అప్పుడు క్విజ్ పెట్టారు తక్కువ చెప్పారు. కాబట్టి ఆ 2 భార్యల్లో పెనిన్న అనే ఆమెకి బిడ్డలు, ఇంకొక ఆమెకి హన్నా అనే ఆమెకి బిడ్డలు లేరు. ఈమె ఏం చేస్తుంది? ప్రతిసారి ఆమెను సూటిపోటి మాటలతో గుచ్చుతూ, బాధ పెట్టే మాటలతో, నా బిడ్డను పట్టు ముట్టుకోవద్దు, పలానా ఫంక్షన్కి వెళ్తున్నాము, నువ్వు రావద్దు, అక్కడ నువ్వు వచ్చేవంటే మళ్ళీ ప్రాబ్లం, నువ్వు అక్కడ అక్షింతలు వేయకూడదు కదండి, ఇలా మాట్లాడుతుంటారు కదా, నువ్వు గొడ్రాలు. రకరకాలుగా మాటలతో గుచ్చుతూ ఉంటారు. చాలా ప్రమాదకరం కదా. వారిని చాలా ఇబ్బంది పెట్టాలని మాటలతో గుచ్చుతూ ఉంటారు. అదేనండి ముళ్ళుతో గుచ్చుతూ ఉంటారు. మాటలు అనేటువంటి ముళ్ళుతో, చూపులు అనేటువంటి ముళ్ళుతో, క్రియలు అనేటువంటి ముళ్ళుతో గుచ్చుతూ ఉంటారు. వారు ఎంతగానో ఇబ్బంది పెడుతూ, అక్కడ హన్నాను మనం చూస్తే విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు. అసలు నువ్వు గొడ్రాలివే, నువ్వు ఫలించవు, నీకంత సీన్ లేదు, నువ్వు బిడ్డలు అనుకుంటున్నావా? ఎన్ని సూటిపడి మాటలు కదా, గుచ్చేటటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అక్కడ మనం గమనిస్తే గుచ్చుతూ ఉంది. మనం కూడా అనేకమైనటువంటి మనం చూస్తూ ఉంటాం. మనం పనిచేసే దగ్గర, ఆఫీసుల్లో అయితే, తర్వాత మన కుటుంబాల్లో, మన ఇంటి దగ్గర ఎక్కడైనా గుచ్చేటటువంటి మాటలు అవి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అందుకని చెప్తుంది, ముళ్ళ పొద నీడను మనం ఆశ్రయించకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ప్రమాదం. అవి గుచ్చుకుంటాయి, నిన్ను బాధ పెడతాయి, నిన్ను ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి అలాంటి ముళ్ళ పొద నీడను దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆశ్రయించకూడదు. ఆ నీడ మనకు అవసరం. అది మనకు ఉపయోగకరంగా ఉండదు. నిన్ను బాధ పెట్టే రీతిగా ఉంటుంది. ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. మాటలు ఎట్లుంటాయండి? కొంతమంది మాటలు ప్రాణం పోయేంత విసిగిచ్చి లేరంటారా? మనల్ని మాటలతో గుచ్చేవాళ్ళు లేరంటారా? చూపులతో గుచ్చేవాళ్ళు లేరంటారా? అక్కడ మనం గమనిస్తే సంసోను మరి ఎవరి వల్ల పడిపోయాడు? వాళ్ళు చెప్పలేనమ్మా. ఎవరున్నారు అక్కడ? స్త్రీ. ఆమె పేరు మన చదవబడినటువంటి ఆ వాక్య భాగంలో, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున. ఎవరు ఆమె? దెలీలక్క. దెలీలా అంటే తెలీదమ్మా? ఏం మొత్తం గారు నమ్ముతా ఉన్నారు? తెలీదా? సంసారం ఎవరు పడగొట్టిందే? అలర్ట్గా ఉండాలి మీరు. ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు, చూడు ఆయనకి స్వరం ఉంటే ఆయన చెప్పేవాడు, ఆయన ఉంది కాబట్టి చెప్తా. కాబట్టి ఆమె మాటల చేత ప్రాణం విసిగిస్తూ తొందర పెట్టుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు చూడు ఎలా గుచ్చుకుంటాయి. విసిగించింది. అయితే మనం చూస్తే సంసోను తల్లి గర్భములో దేవుని పిండముగా ఏర్పాటు చేసిన దినమందే దేవుడు అతన్ని ప్రతిష్ఠించాడు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, సింహాన్ని చీల్చివేసినటువంటి యోధుడు. ఇటు ఈ చేత్తో 500 మందిని, ఈ చేత్తో 500 మందిని ఏం చేశాడు ఆయన? తావడెప్పుతో వారిని చంపి పడవేసి, ఇటు 500 మంది గొట్టగా వేసి 500 మంది చంపేసి. అంతటి వీరుడు దెలీలా యొక్క మాటలు, ఆ ముళ్ళు, ఆమె ఆ చిప్ని ముళ్ళు అనేటువంటి ఆశ్రయించారు. షోరేకు అనేటటువంటి లోయలో ఉన్నటువంటి ఆమెతో ఏం పని అండి? ఈయన పని ఏంది? ఈయన న్యాయాధిపతిగా ఉంటున్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని బిడ్డగా దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి లోయలో ఉన్నటువంటి షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలాతో ఏం పని? ఏం చేశాడు? ఆమె నీడను ఆశ్రయించాడు. ఆ ముళ్ళ పొద అనేటువంటి నీడ ఆమె మాటల చేత బాధించి గుచ్చి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన కుటుంబాల్లో గుచ్చుతూ ఉంటారు కదా. భర్తలు కూడా గుచ్చుతుంటారా? భార్యలు గుచ్చుతుంటారా? నాకు కావాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే గుచ్చుతూ ఉంటారు కదా. ముళ్ళ పొద చాలా ప్రమాదకరమైనది. అవి మనల్ని పాడు చేస్తాయి, మన భక్తి జీవితాలను పాడు చేస్తాయి. ఈ సంసోను అభిషేకాన్ని పాడు చేశాయి.
భక్తి జీవితాన్ని పాడు చేసింది. ఈయన భయంకరమైనటువంటి వ్యభిచారం, శారీరకమైన స్వభావం కలిగినటువంటి దెలీలా అనేటటువంటి ముళ్ళు దగ్గరికి వెళ్ళాడు. ఆమెను ఆశ్రయించాడు, ఆ నీడను కావాలని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అనుదినము మాటల చేత ఆమె తొందర పెడుతుంది. అతడు ప్రాణము విసిగి చావగోరేను దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు గుచ్చుతూ ఉంటారు. కొన్ని ఇల్లులు ఇంట్లో ఉంటాయి, ఆఫీసుల్లో ఉంటాయి, పనిచేసే దగ్గర ఉంటాయి కదండి. అవి గుచ్చుతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి చాలా ప్రమాదకరమైనటువంటి. కొన్ని సందర్భాల్లో మనమే ముళ్ళులాగా ఉంటాం కదా, మనకు అనిపించదు మనం ముళ్ళుగా ఉన్నాం, మనకు అనిపించదు. ఇంకొక మా సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం గమనిస్తే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదువు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పెను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎన్ని ముళ్ళులో చూడండి. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఎన్ని ముళ్ళులో కదండి, ఎన్ని ముళ్ళులో ఆయన మరి వాస్తవికంగా ఆయన శరీరం కొరడాల చేత గాయపరచబడింది. ఆయనను శాస్త్రులు, ఇంకా ఎవరంట పరిసయ్యులు, బందిపోటు దొంగలు, ప్రధాన యాజకులు, వారందరూ మాటల చేత ముళ్ళుల వలె ఆయన ఏం చేస్తున్నారు? దూషించారంట, అపహసించారంట, ఆయన నిందించారంట. ఈయన దేవుడిని చెప్పుకుంటున్నాడే, ఆ దేవుని కుమారుడితే భూమి మీద కిందకి దిగవచ్చు కదా. అబ్బా, ఎన్ని ముళ్ళులో కదా ఆయన గుచ్చుతూ ఉన్నారు. చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాం, వీరు దేవుని చాలా ప్రార్థన చేస్తారు, భక్తి పౌరులే వీళ్ళు. వీరి కుటుంబంలో ఎందుకు ఇంత కష్టము? ఈయన రెగ్యులర్ గా మందిరానికి వెళ్తుంటాడే, దేవుని బిడ్డలు కదా వీళ్ళు, వీరికి ఎందుకు వచ్చింది ఇంత కష్టము కదండి. వీరు భక్తిగా చాలా చక్కగా పాటలు పాడుతుంటారే, బైబిల్ తీసుకొని ఆ మందిరానికి వెళ్తుంటారే. వారి ఆ యొక్క మెడిసిన్ సీటు వీరి కూతురికి ఎందుకు రాలేదు? ఆ వ్యక్తి చాలా చక్కగా దేవుని ఆరాధిస్తుంటాడే, దేవుని మందిరానికి వెళ్తుంటారే. అబ్బాయి ఎందుకు లేచిపోయాడు అమ్మాయిని తీసుకొని కదండి. ఇలాంటి గుచ్చుతూ ఉంటారు, మాటలతో గుచ్చుతూ ఉంటారు, లేరంటారా ఇలాంటి వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని గుచ్చుతూ ఉన్నారు. దేవుని కుమారుడు అంటే, దేవుని కుమారుడు దిగి ఎందుకు వేలాడుతున్నారు? గుచ్చుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, మాటల చేత. ప్రియమైన దేవుని బిడ్డ, మనం గమనిస్తే అనేక మంది భక్తి గల కుటుంబం అంటారు, మనల్ని దూషిస్తూ ఉంటారు, ముళ్ళులతో గుచ్చుతూ ఉంటారు. చాలా ప్రమాదకరం. అలాంటి ముళ్ళ పొద నీడని మనం ఆశ్రయించకూడదు దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనం. ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం 44వ వచనం నుంచి మనం గమనిస్తే, లూకాసు వార్త 6వ అధ్యాయం, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు.
సజ్జనుడు తన హృదయమును మంచి మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు చాలా స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడంటే, ముళ్ళ పొదలలో అంజూర పండ్లు ఏరుకొనరు కదా, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. ఎందుకు కోయరు? ఎందుకు కోయరు అంటే అక్కడ ద్రాక్షలు ఉండవు, అక్కడ అంజూర పండ్లు ఉండవు. ముళ్ళ చెట్లు ఏముంటాయండి? అక్కడ ముళ్ళే గుచ్చుకుంటాయి. అక్కడికి వెళ్ళి నువ్వు అంజూర పండ్లు ఎదిగితే, ద్రాక్ష పండ్లు ఎదిగితే ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ఈ సంసోను మనం గమనిస్తే, అభిషేకించబడినటువంటి ఈ సంసోను ఇశ్రాయేలు ప్రజలకు నీతిగా న్యాయాధిపతిగా ఉండాల్సినటువంటి వ్యక్తి షోరేకు లోయలో ఉన్నటువంటి ఆ ముళ్ళ పొదల్లో, గచ్చ పొదల్లో ఇతనికి ఏం పని? అక్కడికి వెళ్ళి పొదల్లోకి వెళ్ళి రక్షణ పొందినటువంటి మనము రక్షణ